హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేమందరము పలావ్ అండి, సండే స్పెషల్ పలావ్ చేసుకుంటున్నాము. అది మా అక్క చేతిలో చాలా బాగా చేస్తుంది, ఎంతో రుచికరంగా చేస్తుంది. అది మీకు కూడా చూపిస్తామని వీడియో పెట్టాను. ముందుగా పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ తరిగేసుకున్నానండి. ఆ తర్వాత బియ్యాన్ని నానబెట్టుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలంతా బ్రౌనిష్ కలర్ రావాలండి. అందుకోసం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కదా ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎర్రగైన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఫస్ట్ ఆ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ మొత్తము ఉల్లిపాయలకు పడాలండి. అలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేయాలి. ఆ తర్వాత ఈ మసాలా అండి, కొబ్బరి, అల్లము, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు అన్నీ మిక్సీకి పట్టుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం కస్తూరి మేతి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. మా అక్క చాలా బాగా చేస్తుందండి పలావు. ఆమె వచ్చేసిందంటే మేము తప్పకుండా పలావ్ చేయించుకుంటాము, అంత టేస్టీగా చేస్తుంది. ఫస్ట్లో కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి. కొంచెం కారం పొడి, ఆ తర్వాత కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి అండి కొంచెం, కొంచెం గరం మసాలా. ఇప్పుడు అన్ని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాన్ని ఫ్రై అయిన తర్వాత బియ్యం ఫస్ట్ వేసుకోవాలండి. బియ్యాన్ని అంతా మసాలాలకు లైట్గా కలుపుకోవాలండి, పట్టేలాగా. లైట్గా కలుపుకోవాలి, ఎందుకంటే బియ్యం నానింటాయి కదా, కొంచెం విరుగుతాయని లైట్గా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్లు వేసిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ వల్ల అన్నం బాగా టేస్టీగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అన్నీ కలుపుకొని
ఇంకా అన్నం మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. ఆ తర్వాత మగ్గిన తర్వాత చూడండి పలావు అలా వచ్చింది. ఇప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టుకొని మంటను కలుపుకోవాలి. మొత్తము పలావు కింద నుంచి పైకి అంతా మొత్తం మసాలాలన్నీ బాగా పట్టేలా 5 నిమిషాలు అంతా మొత్తం తిప్పి కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గబెట్టుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత రెడీ అయ్యిందండి మన వేడి వేడి గుమగుమలాడే పలావు. లాస్ట్ టచింగ్ కొన్ని వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అది మీ చాయిస్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం పైన కొంచెం వేసింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నామండి వేడి వేడి పలావ్. దీంట్లోకి కీమా చాలా బాగుంటుందండి. కొంచెం ఉల్లిపాయ పచ్చడి, గోంగూర చట్నీ, మటన్ కీమా, అన్నీ వేసుకొని తిన్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. పలావ్ టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్.